prayerfully. కాబట్టి ప్రతి మీరు బైబిల్ లేకపోతే కొనుక్కోనండి, ప్రతిదినం చదవండి. మీరు బైబిల్ కని ఉంటే ఒకవేళ ఆపివేస్తే చదవడము దయచేసి ఇకనైనా ఉదయం సాయంత్రం క్రమంగా బైబిల్ చదవడం పాటించండి. The Holy Bible brings God's voice to our hearts. పరిశుద్ధమైన దేవుని గ్రంథం బైబిల్ గ్రంథము దేవుని యొక్క స్వరమును మన హృదయానికి వినిపిస్తుంది. Answers all our questions. మన యొక్క ప్రశ్నలన్నిటికి జవాబిస్తుంది. And solves all our problems. మన యొక్క సమస్యలు పరిష్కరిస్తుంది. And above all, experientially enable us to know the Lord Jesus Christ. అన్నిటికంటే ముఖ్యంగా అనుభవపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువును ఏ విధంగా ఎరగాలో మనకు బైబిల్ నేర్పిస్తుంది. So read the Bible. బైబిల్ చదవండి. And be careful to start every day with the word of God upon your knees with prayer. ప్రతి ఉదయము ప్రార్థన పూర్వకంగా మోకాళ్ళ మీద బైబిల్ చదివి ఆ విధంగా దినం ఆరంభించడంలో జాగ్రత్త వహించి అలా పాటించండి. Memorize God's word. దేవుని యొక్క వాక్యం కంఠత పెట్టాలి. During the day, share God's word with somebody. ఇంకా దినం పూట ఎవరితో అయినా నీ ఉదయం చదివిన దేవుని యొక్క వాక్యమును వేరే వాళ్ళతో పంచుకోవడానికి ప్రయత్నించాలి. Carry the Holy Bible. If you carry the Holy Bible will carry you. ఇంకా బైబిల్ను మీరు మోసుకొని వెళ్తే మిమ్మల్ని బైబిల్ మోసుకొని వెళ్తుంది. We are turning to two passages this evening. ఈ సాయంత్రము రెండు వాక్య భాగములు బైబిల్ నుండి మనం చూద్దాం. And we are turning to book of Hebrews and chapter 12. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. దానికి ముందు దయచేసి ప్రకటన వినండి. ఏపీ 9P 8801 ఏపీ 28 ఏజే 9408 ఏపీ 9 BB 7454 ఏపీ 10 L 1716 ఈ వాహనాలు దయచేసి మెయిన్ రోడ్లో తొలగించండి దయచేసి. Hebrews 12 and verse 28. హెబ్రీ పత్రిక 12:28. Wherefore we receiving a kingdom which cannot be moved, let us have grace whereby we may serve God acceptably with reverence and godly fear. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అండి 28వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. And we are also turning to the book of Daniel and chapter 2. దానియేలు 2వ అధ్యాయం Verse 44. 44. Daniel 2nd chapter and 44th verse. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. And in the days of these kings shall the God of heaven set up a kingdom which shall never be destroyed, and the kingdom shall not be left to other people, but it shall break in pieces, consume all these kingdoms, it shall stand forever. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం అండి 44వ వచనము. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనం కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికే గాక మరెవనికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలం చేయను, కానీ అది యుగముల వరకు నిలుచును. Shall we look to the Lord for his grace? ప్రభు యొక్క కృప కొరకై ప్రార్థన చేసుకుందామండి. Our loving and living heavenly Father, in the exalted name of Lord Jesus Christ, unite our hearts in worship, thanksgiving and adoration. మా ప్రేమగల జీవగల మా పరలోకపు తండ్రి, ఈ సాయం సమయంలో మా హృదయాలకి వేయించుకుంటూ మీ సన్నిధిలో ఆరాధిస్తూ ప్రశంసిస్తూ వందనాలు చెల్లిస్తూ ప్రవేశిస్తున్నాము. Thank thee for speaking to our hearts from morning till now. ప్రభువా, ఉదయం నుండి ఇంతవరకు మీరు మా హృదయాలతో మాట్లాడుతూ వచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. Even now we come, Lord, with a thirsty heart, and we acknowledge before thee we are needy people. ఇప్పుడు సైతం ప్రభువా ఎంతో తృష్ణ గల హృదయంతో, ఎంతో ప్రభువా దాహం గల హృదయంతో ప్రభువా మీ సన్నిధిలోకి వస్తున్నాము. మీరు మాకు ఎంతో అవసరమని ఒప్పుకుంటూ వస్తున్నాము. And we pray, Heavenly Father, that we may hear thy small, still, loving voice personally according to our need, every one of us, without exception. పరలోకపు తండ్రి, ఏ మినహాయింపు లేకుండా ఒక్కొక్కరి యొక్క అక్కర అనుసరించి మేమందరం కూడా మీ స్వరం స్పష్టంగా సూటిగా విన్నట్లుగా చేయండి. Verify thy promises in Jeremiah 23:29 that it is like wheat, it is like a hammer, it is like fire. ఇర్మియా గ్రంథం 23:29లో ప్రభువా మీరు వాగ్దానం చేసినట్లుగా మా తండ్రి మీ యొక్క వాక్యము అది గోధుమల వంటిది, అది అగ్ని వంటిది, అది సుత్తె వంటిది. దయచేసి ఆ వాగ్దానం నెరవేర్చండి. Let thy word go forth with all authority, regality, simplicity and clarity. నీ యొక్క వాక్యము ప్రభువా అధికారయుక్తంగా
ప్రభు గణనీయంగా, సరళంగా, స్పష్టంగా వెలువడినట్లుగా చేయండి. Give us listening ears and obedient heart. ప్రభు వెనకల చెవి దయచేయండి, విధేయత గల హృదయం దయచేయండి. If anyone has come with any special need, meet that need. ఎవరైనా ప్రత్యేక అక్కర్లో వస్తే దయచేసి వారు అక్కర తీర్చండి. And we bring ourselves on this place once again under the victory of the sprinkling of the precious blood of the everlasting covenant, the blood of Lord Jesus Christ. మమ్మల్ని ఈ స్థలమును నిత్య నిబంధన ప్రోక్షణ రక్తము యేసు ప్రభు చిందించిన అమూల్య రక్త ప్రోక్షణ తీసుకుంటున్నాము. We rebuke and bind all the sin and unseen works of the enemy in the exalted name of Lord Jesus Christ. కనబడి కనబడని ప్రతి అంధకార శక్తి యొక్క క్రియలను యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతంగా హెచ్చించుకుంటామన్న గద్దిస్తున్నాం, బంధిస్తున్నాము. And we bring ourselves and everything under thy full control. ప్రభు మమ్మల్ని ఆవరణం అంతటిని ప్రభు మీ యొక్క వశంలోకి, ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాము. And we, Lord, claim thy unction for both of us and also thy utterance. ప్రభు మీ యొక్క అభిషేకం కొరకై, ఇద్దరి కొరకై ప్రార్థిస్తున్నాము. మీ వాక్చాతుర్యం కొరకై కూడా అడుగుతున్నాము. Take away wandering thoughts, and Lord, we pray that thou will keep our thoughts under thy captivity. చంచలమైన మా తలంపులు తొలగించండి, మా తలంపులను దయచేసి మీ వశంలో ఉంచుకోనండి. And handle this time for eternal value. ప్రభు ఈ యొక్క సమయము నిత్యత్వానికి విలోకరంగా చేయండి. We give thee all the glory and pray with thanksgiving in the exalted name of our Lord and Savior Jesus Christ. సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ ఉన్నతంగా హెచ్చించబడిన మా ప్రభు, మా రక్షకుడు యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. We are living in a changing world. మనము మారిపోతున్న లోకంలో జీవిస్తున్నాం. Our loving God does not change. He is so wonderful. Everything about him is permanent. అయితే మన యొక్క ప్రేమగల దేవుడు ఆయన ఏమాత్రం మార్పు చెందడు. ఆయన విషయమై ఏ సుగుణమైన ఏదైనా కూడా అది నిరంతరం నిలిచే అద్భుతమైన సుగుణం గల దేవుడు మన దేవుడు. His works are permanent. ఆయన యొక్క కార్యములు అవి స్థిరమైనవి. Whatsoever he doeth, God doeth, shall be forever and ever. Ecclesiastes chapter 3 verse 14. ప్రసంగి 3:14 రాయబడింది ఏంటంటే, మన దేవుడు ఆయన ఏమైతే చేస్తాడో ఆయన కార్యములన్నీ అవి నిరంతరము నిలిచే కార్యములు. And again the word of God lives and abides forever. 1 Peter chapter 1 verse 23. మొదటి పేతురు 1:23 ప్రకారము దేవుని యొక్క వాక్యము నిత్యము నిలుచును అని చదువుతున్నాం. And also we find in 1 John 2:17, he that doeth the will of God abideth forever. మొదటి యోహాను 2:17 మనం చదువుతున్నాము, దేవుని చిత్తం చేయువాడు, జరిగించువాడు నిత్యము నిలుచును అని రాయబడి ఉంది. And we find all things about the Lord, even the glory of the Lord Jesus Christ is forever and ever, according to Hebrews 13:21. హెబ్రీ 13:21 ప్రకారము యేసుక్రీస్తు ప్రభువునది దేవునికి చెందినవి ఏవైనా సరే అవి నిరంతరము యుగ యుగములు తరతరములు నిలుచును అని రాయబడి ఉంది. The glory of Lord Jesus Christ is forever and ever. యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ అది యుగ యుగములు తరతరములు ఉంటుంది. And again we find the kingdom of that wonderful God shall stand forever. Daniel chapter 2 verse 44. దానియేలు 2:44 మనం చదువుతున్నాము, మన దేవుని యొక్క రాజ్యము అది తరతరములు, అది యుగములు యుగములు ఉంటుంది అని మనం చదువుతున్నాం. But all the things of man degenerate and perish. కానీ మనుషుని యొక్క విషయాలన్నీ కూడా అవి కృలిపోతాయి, అవి క్రమేణా క్షీణిస్తాయి, అవి నశించిపోతాయి. All the glory of man is as flower of the grass falleth away. 1 Peter 1:24. మొదటి పేతురు 1:24 ప్రకారము మనుషుని యొక్క మహిమంతా కూడా అది వాడబారిపోయే ఆ యొక్క గడ్డి పువ్వు వంటిది. And the people say that after all in the whole world everything is running around money. ప్రజలు అంటారు లోకంలో అంతా కూడా ఈ డబ్బు చుట్టే కదా, పైసలు చుట్టే కదా తిరుగుతుంది లోకం అని అంటుంటారు. And we find in the Holy Scriptures, riches are not forever. Proverbs 27:24. అయితే సామెతలు 27:24 ఐశ్వర్యము లేకపోతే డబ్బు అది నిరంతరము నిలుచున్నది కాదు అని స్పష్టంగా బైబిల్లో చదువుతున్నాం. We are careful about our strength and we want to keep our body in a very fit condition. మన యొక్క బలం విషయమై, తర్వాత మన యొక్క ఆరోగ్యం విషయమై మనం ఎప్పుడు చురుకుగా చక్కగా నవీనంగా ఉండడానికి మనం ఎంతో జాగ్రత్త వహిస్తూ ఉంటాం. It's very good. అది చాలా మంచిది. But a great king who was known for his strength, he said in Psalm 22 verse 15.
అయితే ఒక గొప్ప రాజు తన యొక్క బలం గురించి ఎంతో ప్రఖ్యాతిగాంచిన రాజు కీర్తనలు 22వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, My strength is dried up as a potsherd. నా యొక్క బలము ఎండిపోయి చిల్ల పెంకువలే అయిపోయాను అంటున్నాడు. And one of the richest men of the past, he said, My welfare passeth away as a cloud. Job chapter 30 and verse 15. యోబు గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనంలో ఎంతో ధనికుడు, ఎంతో ఐశ్వర్యవంతుడు, ఆయన అంటాడు, నా యొక్క ఐశ్వర్యమంతా, నా డబ్బంతా ఆ యొక్క మేఘం వలె, ఆ మబ్బు వలె అది కనబడకుండా ఆవిరైపోతుంది. And in short, the heaven and the earth with which man is in contact every day shall pass away. Mark's Gospel chapter 13 and verse 31. మార్క్స్ వార్త 13:31 ప్రకారము ఈ యొక్క అంతరిక్షము తర్వాత ఈ భూమి మనుషుడు ప్రతి దినం కూడా దానితో అనుసంధానం చేస్తూ దాని ఎదుగు వెళ్తూ అంతరిక్షానికి వెళ్తూ మరలా వస్తున్నాడు. ఈ ఆకాశము ఈ భూమి కూడా నిశ్చయంగా అది గతించనై ఉన్నది. And the Lord took a great compassion upon this sinful man. అయితే ఈ పాపి అయిన మనుషుని విషయమై ఈ గొప్ప దేవాది దేవుడు ఎంతో జాలి, ఎంతో కరుణగల దేవుడు ఆయన. And he wants to share with him his permanent, eternal and heavenly things. కాబట్టి పాపి అయిన ఈ మనుషునితో తన యొక్క నిత్యమైన పర సంబంధమైన మహిమా సంబంధమైన నిత్యమైనవి అవి ఈ మనుషునితో పంచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. So he left his heavenly glory and came down to this earth. కాబట్టి ఆయన తన యొక్క పరలోక మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి నరావతారిగా మానవ దేహంలో దిగొచ్చాడు. Emptied himself. తను తానే రిక్తునిగా ఖాళీగా చేసుకున్నాడు. And he was without sin. తర్వాత ఆయన పాప రహితుడుగా జీవించాడు. He went to the cross. ఆయన శిలువ ఎత్తుకు వెళ్ళాడు. Shed his sinless blood. తన యొక్క అమూల్యమైన పాప రహితమైన రక్తం దారపోసాడు. And that blood has power today. ఆ రక్తమునకు నేడు కూడా శక్తి ఉంది. Book of Ephesians. ఎఫెసీ పత్రిక And chapter 1. మొదటి అధ్యాయము And verse 7. 7. Book of Ephesians 1:7, please. ఎఫెసీ 1:7. In whom we have redemption through his blood, the forgiveness of sins according to the riches of his grace. ఎఫెసీ 1:7 వచనమండి. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. The blood Lord Jesus Christ shed upon the cross 2000 years ago has power this evening to bring assurance of forgiveness of our sins. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు ఏ రక్తమైతే చిందించాడో, ఏ రక్తమైతే దారపోసాడో ఆ రక్తానికి నేడు కూడా ఇప్పుడు కూడా శక్తి ఉంది. మన పాపములు క్షమించి నిర్మలమైన హృదయము ఆ రక్తం మనకిస్తుంది. And secondly, also the freedom from all sinful habits. రెండోది అన్ని రకములైన పాపపు అలవాట్ల నుండి ఈ రక్తము మనకు విడుదల ఇస్తుంది. And again we find in 1 John 1:7 last part. మొదటి యోహాను 1:7 చివరిలో మనం చూస్తున్నాము. 1 John 1:7 and the last part. మొదటి యోహాను 1:7 చివరి భాగం అండి. The blood of Jesus Christ his son cleanseth us from all sin. మొదటి యోహాను 1వ అధ్యాయము 7వ వచనము, యేసు రక్తము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. All the pollutions and all that is brought by the enemy upon our conscience cleansed by the power of the blood of the Lord Jesus Christ. శత్రువు చేత, సాతాను చేత మన మనస్సాక్షి మీదికి ఏదైతే అపవిత్రత, మాలిన్యము అంటూ కలిగించబడుతుందో అదంతా కూడా యేసు ప్రభు రక్తంలో కడిగి వేయబడుతుంది. When we are willing to turn our backs upon our old way of sinful life, మన యొక్క పాత పాప జీవితం వైపుగా మన వీపు మళ్లించుకోవడానికి ఇష్టపడితే, confessing our sins and come to the Lord Jesus Christ, మన యొక్క పాపం ఒప్పుకొని యేసు ప్రభు యొద్దకు రావడానికి ఇష్టపడితే, believing in the power of the blood of the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం యొక్క శక్తి యందు విశ్వాసం ఉంచితే, and the angels and nothing, nobody, even the devil cannot see our past life. Everything is cleansed and taken away and forgotten. దూతలు, ప్రధాన దూతలు, శరాపులు, కెరూబులు, సాతాను సహితము మన యొక్క పాపమును ఏమాత్రం చూడలేము. ఏమాత్రం మన యొక్క పాపం యొక్క మరక గుర్తు కూడా కనబడకుండా యేసు ప్రభు రక్తం కడిగి వేస్తుంది. But in spite of
having heard this message again and again, అయితే ఈ సందేశము దేవుని యొక్క ఈ ప్రేమ సందేశం ఎన్నోసార్లు మరలా విన్నా కూడా modern man is after 5 things. ఆధునిక మనుషుడు ఈ యొక్క 5 విషయాల కొరకై ఈ లోకంలో పరిగెత్తున్నాడు. And we go back to Daniel chapter 2. కాబట్టి ఇప్పుడు మరలా దానియేలు గ్రంథం యొద్దకు రండి. And we find about the great image. ఇక్కడ గొప్ప ఒక పెద్ద విగ్రహం చూస్తున్నాము. And we don't have much time, so we read only 2 verses. కాబట్టి మనకి ఎక్కువ సమయం లేదు. కొన్ని 2 వచనాలు మనం చదువుకుందాం. Daniel 2:34 and 35. దానియేలు 2:34-35 వచనం. Thou sawest till that a stone was cut out without hands, which smote the image upon his feet, that were of iron and clay, break them to pieces. Thus was the iron, the clay, the brass, the silver, and the gold broken to pieces together, and became like chaff of the summer threshing floors, and the wind carried them away. No place was found for them, and the stone that smote the image became a great mountain and filled the whole earth. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం అండి 34-35 వచనములు. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్లు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళంలోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. The head of gold stood for Babylon, which is modern days, speaking about worldly glory. ఈ యొక్క బంగారు శిరస్సు అది బబులోను సామ్రాజ్యానికి సూచకము. ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో ఆధునిక మహిమను గూర్చి ఈ యొక్క బంగారు శిరస్సు సూచిస్తుంది. And next, the arms and the upper part of the stump of the body, it speaks about the next kingdom, Medes and Persia, which stood for worldly wealth. తర్వాతది రెండో భాగం ఏంటంటే ఆ యొక్క ఉదరము, తర్వాత ఆ 2 చేతులు. ఇది ఏంటిదంటే ఇది ఈ యొక్క మాదీయ పారసీకుల సామ్రాజ్యానికి సూచకం. And that silver stands for worldly wealth. ఈ యొక్క వెండి లౌకిక సంబంధమైన ఐశ్వర్యానికి, డబ్బుకు సూచకం. And then thirdly, we find the metal brass, which is represented by the Grecian government. మూడవది ఇత్తడి. ఈ యొక్క ఇత్తడి గ్రీకు సామ్రాజ్యానికి సూచకం. And it is speaking about worldly wisdom. అంటే లౌకిక జ్ఞానం గురించి ఈ గ్రీకు సామ్రాజ్యం మాట్లాడుతుంది. Then the metal iron representing the Roman government speaks to us. తర్వాత ఇనుము అది రోమా సామ్రాజ్యానికి సూచకం. And that is speaking about human wisdom. అది మానవ జ్ఞానానికి సూచకం. And the clay after that speaks about the human pride. దాని తర్వాత మట్టి అంటే మనుషుని యొక్క గర్వానికి సూచకం. Self glory, self gratification. ఆ యొక్క స్వయం మహిమ, తర్వాత స్వయం తృప్తి కొరకై మనుషుడు పోరాడుతుంటాడు. And that's what we see nowadays around the world. కాబట్టి లోకంలో ఎక్కడ చూసినా అదే మనం చూస్తుంటాం. So these 5 things try to occupy the heart of every human being. కాబట్టి ఈ 5 విషయాలు ప్రతి మనిషిని హృదయంలో చోటు చేసుకొని మనిషిని గట్టిగా పట్టుకున్నాయి. But if an individual accepts the Lord Jesus Christ as Lord and Savior, then that small stone which was not cut with hands comes and tries to fill the life of that person. కానీ ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా ప్రభువుగా స్వీకరిస్తాడో ఆ వ్యక్తి యొక్క జీవితంలోకి ఈ యొక్క చేతి సహాయం లేని ఆ రాయి ఆ వ్యక్తి యొక్క జీవితంలోకి ప్రవేశించి ఈ యొక్క విగ్రహాలను తుత్తుని ఎరగా చేసి ఈ రాయి తన యొక్క జీవంతో నింపేస్తుంది ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని. And by the power of the cross of Lord Jesus Christ, victory is won on all these 5 evil forces. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిల్వ శక్తి చేత ఈ 5 రకములైన ఈ శక్తి మీద ఆ విశ్వాసి విజయం పొందుతాడు. And the individual, when he allows himself to the control fully for the power of the cross under the Lord Jesus Christ, he becomes overcomer. ఇంకా ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిల్వ శక్తి కిందకి వచ్చి ఏ వ్యక్తి అయితే ఆ సిల్వ శక్తిని అన్వయించుకుంటుంటాడో ఆ వ్యక్తి ఈ లోకంలో విజయశాలిగా జయించువాడుగా అవుతాడు.
Christ becomes all in his life, feeling like a big mountain his whole life. తన యొక్క జీవితంలో క్రీస్తే సర్వంలో సర్వం అవుతాడు. ఇంకా ఆయన జీవితం అంతా కూడా క్రీస్తుతో నింపబడుతుంది. This is the spiritual aspect of the kingdom which cannot be moved. కాబట్టి ఇది ఆత్మ సంబంధమైన దృష్టి, అంటే ఆ యొక్క నిశ్చలమైన రాజ్యం గురించిన ఆత్మ సంబంధమైన పాఠం. It is individual, it should be received by the individual by his or her decision making. ఈ యొక్క నిశ్చలమైన రాజ్యము వ్యక్తిగతంగా ఒక్కొక్క స్త్రీ, ఒక్కొక్క పురుషుడు, ఒక్కొక్క వ్యక్తి వారు వ్యక్తిగతంగా తీర్మానం చేసి ఈ రాజ్యాన్ని స్వీకరించాలి. And by a life of complete consecration or surrender and obedience becomes an overcomer. తర్వాత ఆ నిశ్చలమైన రాజ్యాన్ని పొందిన ఆ వ్యక్తి సంపూర్ణంగా యేసు ప్రభువును తను తాను ప్రతిష్ఠించుకొని జీవించడం ద్వారా ఆ వ్యక్తి జయించువాడు అవుతాడు. There is also an actual kingdom. తర్వాత నిజమైన అక్షరాల రాజ్యం కూడా ఉంది. To bring us to that kingdom, the Lord Jesus Christ was willing lovingly to go to the cross and pay that great price. ఆ యొక్క అక్షరాల ఆ పరలోక రాజ్యమును మనల్ని తీసుకొని పోవడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన నిజంగా వెల చెల్లించాడు. Because when he starts to work in an individual's life at the time of salvation by his grace, ఎందుకనగా రక్షణ పొందిన వేళలో ఆ వ్యక్తి యొక్క జీవితంలో తన కృప చేత యేసు ప్రభు తన యొక్క కార్యం ఆరంభించినప్పుడు he does so with a great purpose of bringing that person to glory. ఆ వ్యక్తిని మహిమలోకి తీసుకొని రావడానికి గొప్ప ఉద్దేశంతోనే ప్రభు తన పని ఆరంభిస్తున్నాడు. And we find it in Psalm 84 verse 11. కీర్తనలు 84:11 మనం చూస్తున్నాం. And for the Lord is a sun and a shield, the Lord will give grace and glory, no good thing will he withhold from them that walk uprightly. కీర్తనలు 84:11 వచనమండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. Grace and glory. కృప తర్వాత మహిమ. What he starts in an individual's life by grace, he will end up in glory. కాబట్టి కృప చేత ఒక వ్యక్తిగత జీవితంలో ఏమైతే ప్రభు ఆరంభిస్తున్నాడో తన కార్యాన్ని ఆ యొక్క కార్యము మహిమలో ముగించబడుతుంది. And to take such overcomers is going to come again. కాబట్టి అలాంటి విజయవంతులను, అలాంటి జయించు వారిని తీసుకొని పోవడానికి యేసు ప్రభు రానయ్యాడు. For the rest of a few minutes we want to look into for whom he comes, how he comes, and how we can equip ourselves for his coming so that we may be raptured to inherit that kingdom. మిగిలిన కొన్ని నిమిషములు యేసు ప్రభు ఏ విధంగా వస్తాడు, ఎవరిని తీసుకొని వెళ్తాడు, ఎవరిని తన యొక్క రాజ్యంలోకి తీసుకొని పోతాడో ఆ వివరాలు కొన్ని నిమిషాలు మనం ధ్యానిద్దాం. And first of all we want to ask the question, who will be raptured when the Lord Jesus Christ is going to come? మొట్టమొదటిగా మనం ఈ ప్రశ్న వేసుకుందాం. యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు ఎవరెవరు ఎత్తబడతారు, అంటే ఎవరెవరిని యేసు ప్రభు తీసుకొని పోతాడు? 1 Thessalonians chapter 4 మొదటి తెస్సలోనికైలకు 4వ అధ్యాయం verse 16. 16. The Lord himself shall descend from heaven with a shout and with the voice of the archangel, with the trump of God, and the dead in Christ shall rise first. మొదటి తెస్సలోనికైలకు 4వ అధ్యాయము 16వ వచనమండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. If you translate properly from the original Greek, dead in Christ is translated as those who are put to sleep by the Lord Jesus Christ. కాబట్టి మనము ఈ యొక్క హెబ్రీ ఆదిమ భాషలో, గ్రీకు భాషలో మనం చూస్తే, గ్రీకు భాషలో మూల భాషలో అది ఏ విధంగా రాయబడిందంటే, ఇక్కడనేమో క్రీస్తునందుండి మృతులైన వారిని రాయబడి ఉంది. అయితే అక్కడేం రాయబడిందంటే క్రీస్తు ద్వారా ఎవరికైతే నిద్ర కలిగించబడుతుందో వాళ్ళు అని రాయబడి ఉంది. And that includes the Old Testament overcomers, the New Testament overcomers who are dead and already dead, and also the living overcomers. కాబట్టి క్రీస్తునందుండి మృతులైన వారంటే పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులు, తర్వాత క్రొత్త నిబంధనలో ఉన్న పరిశుద్ధులు, తర్వాత ఎవరైతే బ్రతికున్నారో వాళ్ళందరూ కూడా. And those two groups of Old and New Testament dead overcomers along with the living overcomers caught up together, they would meet in the mid-year. కాబట్టి పాత నిబంధనలో పరిశుద్ధులు, ప్రవక్తలు, దేవుని యొక్క దాసులు వారు, తర్వాత క్రొత్త నిబంధనలో సజీవంగా ఉన్న వీరందరూ కూడా ఈ రెండు గుంపులు యేసు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు పైకెత్తబడతారు. Now the first question is,
We have been thinking only the church would be raptured. What about the Old Testament overcomers? They were not in the church. కాబట్టి మనము మన యొక్క ప్రశ్న ఏంటిదంటే యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు సంఘం ఎత్తుబడుతుంది అని అనుకున్నాం కదా, పాత నిబంధనలో పరిశుద్ధులు వారు సంఘంలో లేరు కదా, మరి వాళ్ళు ఏ విధంగా ఎత్తుబడతారు అనే ఈ యొక్క ప్రశ్న మాలో ఉండింది. And if you look at in Hebrews chapter 12 verse 23, we find the expression church of the firstborn for the Old Testament overcomers. హెబ్రీ 12:23లో చూస్తే జ్యేష్ఠుల సంఘము అని రాయబడి ఉంది. ఈ జ్యేష్ఠుల సంఘం అంటే పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులందరూ దీంట్లో చేర్చబడ్డారు. Still if you have a doubt, you come to Acts chapter 7 verse 38. ఇంకా అనుమానం అంటే అపొస్తల కార్యం 7:38కి వస్తే The church in the wilderness. అరణ్యములోని దేవుని సంఘము, The church with Moses. అంటే మోషేతో ఉన్న దేవుని సంఘము, Including all the overcomers. కాబట్టి జైన్స్ వారందరూ కూడా. And even the Lord Jesus Christ said, God is the God of Abraham, Isaac and Jacob. He is the God of the living, not God of the dead. యేసుక్రీస్తు ప్రభు ప్రకారం అయితే యేసు ప్రభు అన్నాడు ఆయన సజీవులకే దేవుడు, ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, అంటే మృతుల దేవుడు కాదు, ఆయన సజీవులకే దేవుడు అని చెప్పబడింది. And he said this regarding the resurrection. పునరుత్థానం గురించి యేసు ప్రభు మాట్లాడుతూ ఈ మాటలు చెప్పాడు. So there is no doubt the Old Testament overcomers also would rise up when the Lord Jesus Christ appears in the mid-year. కాబట్టి నిస్సందేహంగా యేసు ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులందరూ కూడా లేపబడతారు, అందరూ కూడా పైకి వెళ్ళిపోతారు. Now there is a wrong teaching in the world. లోకంలో తప్పు బోధన ఉంది. Wrong teaching brings wrong behavior. We have to be careful. తప్పు బోధన ఎప్పుడు కూడా తప్పు ప్రవర్తన తీసుకొని వస్తుంది. కాబట్టి తప్పు బోధన విషయం జాగ్రత్తగా ఉండాలి. Once you are a believer, always a believer. ఒకనాడు నువ్వు విశ్వాసం అయితే ఎప్పుడు విశ్వాసమే. When the Lord Jesus Christ comes, యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు all believers would be raptured. విశ్వాసులందరూ ఎత్తబడతారు. And we believe in the efficacy of the blood of the Lord Jesus Christ to save us eternally. We no doubt about it. చూడండి, యేసు ప్రభు యొక్క రక్తము నిత్యత్వానికి శక్తి కలది, అది నిశ్చయంగా మనల్ని రక్షిస్తుంది. యేసు ప్రభు రక్తంలో ఆ యొక్క శక్తి ఉందని మనకు దానికి సందేహమే లేదు. But if you are careful and go through the word of God, only those who are living a overcoming life would be raptured. కానీ మనం బైబిల్ జాగ్రత్తగా చదివితే యేసు ప్రభు రెండోసారి ఆయన ప్రత్యక్షమైనప్పుడు రక్షణ పొంది ఎవరెవరైతే జయవంతమైన జీవితం జీవిస్తారో వాళ్ళు మాత్రమే పైకి వెళ్ళిపోతారు. Second question, when will be the rapture? రెండో ప్రశ్న ఏంటంటే ఈ ఎత్తబడుట ఎప్పుడు జరుగుతుంది? For that we are turning to 1 Corinthians and chapter 15 దాని కొరకై 1 కొరింథీ 15 and verse 52. 52 1 Corinthians 15:52. 1 కొరింథీ 15:52. In a moment, in the twinkling of an eye, at the last trump, for the trump shall sound, and the dead shall raise incorruptible, and we shall be changed. 1 కొరింథీ 15:52 అండి. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరం నిద్రించం గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగుగానే మనమందరం మార్పు పొందుదము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపడుదురు, మనము మార్పు పొందుదము. What is this last trump? కాబట్టి కడబూర అని రాయబడింది. ఏంటిది అది? We know that when the trumpet sounds, we would be taken and we would be meeting the Lord and each other in the air, and that is the songs we sing. That's the common belief we have. సామాన్యంగా ప్రజలు ఏం నమ్ముతారంటే, విశ్వాసులు ఏం నమ్ముతారంటే, యేసు ప్రభు ఆ కడబూరం రోగానే యేసు ప్రభు వస్తాడు, విశ్వాసులందరూ పైకి ఎత్తబడతారు, మనం పాటలు పాడుతూ హల్లెలూయా అనుకుంటూ మనం పైకి వెళ్ళిపోతాము అని ప్రజలు నమ్ముతూ ఉంటారు. But there is a last trump mentioned here. కానీ ఇక్కడ ఏం చెప్పబడిందంటే బూర కాదు, కడబూర అని చెప్పబడింది. Nothing is unnecessary, nothing is superfluous in God's word. చూడండి, బైబిల్లో ఏదైనా అనవసరంగా రాయబడలేదు, ఏదైనా నిరర్థకంగా పైన వట్టిగా ఏ మాట బైబిల్లో రాయబడలేదు. The Corinthians could understand what that last trump meant in those days. ఆ దినాల్లో పౌలు ఈ పత్రిక కొరింథీయులకు రాసినప్పుడు కొరింథీయులు ఆ కడబూర అంటే ఏంటిదో వారికి అర్థమైంది. In the Roman army there were 3 trumpets blown every day. రోమా సామ్రాజ్యంలో సైన్యంలో ప్రతిదినము 3 బూరలు వారు ఊతారు. The first trumpet for the army to rise up. మొదటి బూర ఆ సైనికులు మేల్కొనడానికి బూర ఊతారు. It is like our alarm we keep in the timepieces. చూడండి, మనము Our cell phone. మనం ఇంట్లో అలారం గడియారం పెట్టుకుంటాం కదా మేల్కొల్పడానికి, ఆ విధంగా మొదటి బూర ఊదిస్తారు. To make people from sleep to rise up. సైనికులను, రోమా సామ్రాజ్యం యొక్క సైనికులను వారి నిద్రను మేల్కొల్పడానికి మొదటి బూర ఊదబడుతుంది. That is like the trumpet we hear
convicting of our sin and the need of the Savior, and we rise up from the sleep of sin. కాబట్టి సువార్తనే ఆ యొక్క బూర మన యొక్క పాపం గురించి, మన యొక్క మచ్చలను గురించి, మన పాపాన్ని గురించి, మన కనువిప్పు, ప్రత్యక్షత, గ్రహింపు, ఆ యొక్క గుర్చబడటం మనకి ఇవ్వబడుతుంది. అప్పుడు నిద్ర నుండి మనం మేల్కొని మన పాపాన్ని మనం చూస్తాం. That is why we find in Romans chapter 13 and verse 11, it is high time to rise up out of sleep of sin. రోమా 13:11 అందుకే రాయబడింది, కాలము సమీపంగా ఉంది, ఇది బహు త్వరగా జరిగే విషయము, కాబట్టి ఇప్పుడైనను మీరు నిద్ర మేల్కొనండి అని రాస్తున్నాడు. Oh, our beloved son, beloved daughter, you will not hear the other trumpets if you have not answered the first trumpet calling you for salvation. కాబట్టి నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఈ యొక్క మిగిలిన 2 బూరలు నీవు మొదటి బూర విని మేల్కొంటేనే ఈ మిగిలిన 2 బూరల శబ్దం వింటావు, లేకపోతే మిగిలిన 2 బూరల శబ్దం నువ్వు వినవు. The Lord has given this theme with a great purpose and is speaking to you in every meeting. He has brought you here with a purpose so that He may at least now accept this free gift of salvation. దేవుడు గొప్ప ఉద్దేశంతో ఈ యొక్క శీర్షిక ఈ క్యాంప్ కొరకు మనకి ఇచ్చాడు. తర్వాత ఆ శీర్షిక ఇచ్చేదే కాదు, నిన్ను క్యాంపుకు తీసుకొచ్చాడు. కనీసం ఇప్పుడైనా నువ్వు మేల్కొని ఆ నిత్యమైన నిశ్చలమైన రాజ్యంలోకి నువ్వు ప్రవేశించాలని ప్రభు కోరుతున్నాడు. And the second trumpet was blown for the army to fall in line. 2వ బూర రోమా సామ్రాజ్యం సిపాయిలకు, సైనికులకు ఎందుకు వారు ఊతారంటే, వెంటనే సైనికులు వారి వరుసలోకి రావడానికి 2వ బూర ఊతారు. And that speaks about taking our place in the will of God, in the house of God. అది మనకి 2వ బూర ఏం సూచిస్తుందంటే, దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క మందిరంలో, అంటే స్థానిక సంఘంలో మన యొక్క స్థానం ఏంటిదో మనం గుర్తించడానికి 2వ బూర ఊదబడుతుంది. In the whole Bible there is no individual Christianity. చూడండి, బైబిల్ అంతట్లో స్వచ్ఛందంగా ఒక విశ్వాసి వేరుగా ఉంటాడని బైబిల్ ఎక్కడ రాయబడలేదు. It is the Lord's will, as soon as you are saved, you should be added to the local church. Acts 2:47. నువ్వు రక్షణ పొందగానే ప్రభు యొక్క చిత్తం ఏంటిదంటే, అపొస్తలుల కార్యం 2:47 ప్రకారము నీవు స్థానిక సంఘంలోకి, ప్రాంతీయ సంఘంలో నిశ్చయంగా నువ్వు చేర్చబడతావు, నువ్వు అక్కడ చేరాలి. There is no silent spectators in the house of God. All are active participants. దేవుని యొక్క మందిరంలో మౌనంగా ఉండి చూచే విశ్వాసులు ఎవరు ఉండరు, అందరూ కూడా చురుకుగా పనిచేసే విశ్వాసులే ఉండాలి. And you should start working in the house of God in the lowest place. కాబట్టి దేవుని యొక్క మందిరంలో నువ్వు నీ యొక్క సేవ ఎక్కడ ఆరంభించాలంటే, మొదట చాలా తక్కువ చిన్న పనుల నుండి నువ్వు ఆరంభించాలి. Ordinary job, unwanted job, despised job, you start it. చిన్న పనులు, ఎవరైతే ఎవరు పట్టించుకోరో, ఎవరు చేయడానికి ఇష్టపడరో అలాంటి చిన్న పనులు, అలాంటి వాటిని పరిచర్యలో ఆరంభించాలి. Master of the house will say, come up my son, come up my daughter. అప్పుడు సమయం వస్తుంది, ఇంటి యజమానుడు నీవు ఆ చిన్న పని, ఆ ద్వేషించబడిన ఆ తుచ్చమైన పని నువ్వు చేస్తున్నప్పుడు ఆ యజమానుడు చూచి, నా కుమారుడా, నా కుమార్తె, పైకి ఎక్కి రమ్మని పిలుస్తాడు. It is not coming and putting attendance in the house of God on Sunday. కాబట్టి ఆదివారం నేను రక్షణ పొందాను కాబట్టి ఆదివారం గుడికి పోయావా అంటే పోయానని చెప్పుకోవడానికి వచ్చి కూర్చోవడం కాదు. In your churches people are coming and you know them and you pray for them, and this person, that person, this sister, you pray for them daily in your prayer, because your effectiveness depends upon your church which you attend. చూడండి, మీ యొక్క సమాజంలో మీరు చూస్తుంటారు, ఆ సహోదరుడు, ఈ సహోదరి, ఆ సహోదరుడు వస్తున్నారు పోతున్నారు, వాళ్ళ కొరకు వాళ్ళ పేర్లు రాసుకుంటారు, ప్రార్థన చేస్తారు. ఎందుకంటే you have to pray for them. నీవు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తుంటావు. అది ఆ విధంగా నువ్వు చురుకుగా ఉండాల్సి వస్తుంది. And that is why we have to find our place in the house of God. కాబట్టి దేవుని యొక్క మందిరంలో, స్థానిక సంఘంలో నీ స్థానం ఏంటిదో నువ్వు నిశ్చయంగా నిక్కంగా తెలుసుకోవాలి. 1 Corinthians 12:18. మరికొరింథీ 12:28. That is the second trumpet. మరికొరింథీ 12:18 అండి, ఇది 2వ బూర. And now God hath set the members, every one of them, in the body as it hath pleased him. మరికొరింథీ 12:18. అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరములో నుంచెను. And then the third trumpet would be blown. ఆ తర్వాతనే 3వ బూర ఊదబడుతుంది. Then the army would march off. అప్పుడు మూడవ బూర మ్రోగానే వెంటనే సైనికులు ఆ కవాతులో ముందుకు నడుస్తారు. And now the third question, how does this rapture happen? కాబట్టి ఇప్పుడు 3వ ప్రశ్న ఏంటంటే,
యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడు రెండోసారి వచ్చినప్పుడు ఈ ఎత్తబడుట ఎలా జరుగుతుంది? We have read 1 Thessalonians 4:16. మొదటి తెస్సలోనికైలకు 4:16 మనం చదివాము. And we have read about the Lord himself. ప్రభు తానే అని చదువుతున్నాం మనం. And whenever a person comes to a particular country, person of equal rank goes and meets that person. చూడండి, ఒక వ్యక్తి ఒక దేశానికి ఒక పరదేశి అయిన ఇంకొక దేశానికి చెందిన అధికారి వచ్చినప్పుడు ఈ దేశంలో అదే స్థాయిలో ఉన్న అదే హోదాలో ఉన్న అధికారి వెళ్ళి ఆ వేరే దేశం నుండి వచ్చిన ఆ అధికారిని కలుసుకుంటాడు. A king would be met by a king. కాబట్టి ఒక రాజు ఇంకో దేశం రాజు ఈ దేశానికి వస్తే రాజే వెళ్ళి కలుసుకుంటాడు. To rapture you and me, if we are overcomers, the Lord himself comes, the King of kings. కాబట్టి ఎత్తబడే ఆ యొక్క సమయంలో నువ్వు నిజంగా జయించే వాడవైతే నువ్వు రాజువు. కాబట్టి యేసుప్రభు రాజుగా వచ్చి నిన్ను చేర్చుకుంటాడు. That shows how much he loves us. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అది మనకు సూచిస్తుంది. That shows how much he honors us. అంటే మనల్ని ఎంత ఘనపరుస్తున్నాడో అది సూచిస్తుంది. We may be ordinary people in our sight and in other sight. మన దృష్టికి వేరే వాళ్ళ దృష్టికి మనం సామాన్య ప్రజలుగా ఉండొచ్చు. But in his sight we are honorable, we are precious. అయితే ఆయన దృష్టికి మనం ఘనులము, మనం ఎంతో ప్రియమైన వారం. And we find it in book of Isaiah chapter 43. యెషయా గ్రంథం 43 చూడండి దయచేసి. Since thou art precious in my sight, thou hast been honorable, and I have loved thee. యెషయా గ్రంథము 43వ అధ్యాయం అండి. యెషయా గ్రంథం 43 fourth verse. 4వ వచనం అండి. యెషయా గ్రంథం 43:4. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించున్నాను కనుక నీకు ప్రతిగా మనిషిని అప్పగించున్నాను. This is not saying about everybody. ఇది అందరి గురించి ప్రభు చెప్పడం లేదు. The overcomers. జయించు వారి గురించి. If you look at the first verse of Isaiah 43 again, యెషయా గ్రంథం 43 మొదటి వచనం చదివితే, and for 3 reasons we are his people. చూడండి, 3 కారణాలను బట్టి మనం ఆయన ప్రజలమని దేవుడు అంటున్నాడు. First, because he is our creator. మొదటిది ఆయన మన సృష్టికర్త. Secondly, he is our redeemer. రెండోది ఆయన మన విమోచకుడు. Thirdly, he is the one who has called us from the world. మూడవది ఆయన మనల్ని లోకం నుండి తన కొరకై వేరుగా బయటికి పిలిచాడు. That is the life of overcoming. కాబట్టి జయించే జీవితం యొక్క జీవితం అది. And that is why such precious honorable people is coming to meet in the media. కాబట్టి అంత ప్రియమైన అంత ఘనులైన ఆ ప్రజలు మధ్యాకాశములో యేసు ప్రభువును రాజును కలుసుకుంటారు. Every one of you is precious today, this evening in his sight. కాబట్టి ఈ సాయంత్రము మీలో కూర్చున్న మీ అందరూ కూడా యేసు ప్రభు దృష్టికి ఎంతో ప్రియులు, ఎంతో ఘనులు. Exodus 33:17 says he knows our name. నిర్గమకాండం 33:17 ప్రభు అంటున్నాడు, నీ పేరు నేను ఎరుగుదును. And Job chapter 14 verse 5 says he knows our age. యోబు గ్రంథం 14:5 మన వయసు ఎంతో ఆ యొక్క వయసును గురించి ప్రభువుకు తెలుసు. And Psalm 56 verse 8 says he knows the number of tears we have shed unseen by everybody. కీర్తనలు 56:8 వచనం ప్రకారము వేరే వాళ్ళ కనబడకుండా మనము విడిచే ప్రతి కన్నీరు, ప్రతి కంటి చుక్క ప్రభు తన యొక్క కవిలలో, తన యొక్క సీసలో, బుడ్డిలో దాచిపెట్టాడు. And again we find in Matthew chapter 10 verse 30 he is keeping the number of hairs in on our head. మత్తయి సువార్త 10:30 మరలా మనం చదువుతున్నాము, మన యొక్క తల వెంట్రుకలన్నీ కూడా ప్రభు లెక్కించి ఉంచాడు. Such a personal God is coming to receive us. కాబట్టి మన వ్యక్తిగత విషయమై అంత పట్టించుకునే దేవుడు మనల్ని చేర్చుకోవడానికి ఆయన దిగి రానయ్యున్నాడు. How expectant he would be to meet every one of us. కాబట్టి మాలో ప్రతి ఒక్కరిని కలుసుకొని చూడడానికి మన ప్రభు ఎంత గొప్ప నిరీక్షణతో వస్తాడు. Will you be there? నీవు అక్కడ ఉంటావా? And the next we find how he would come. తర్వాత మనం చూస్తున్నాం మన ప్రభు ఎలా వస్తాడు. He comes with a great shout. ఆయన గొప్ప ఆర్భాటముతో ఆయన దిగి వస్తాడు. As I told you, nothing is meaningless in God's word. నేను ఇంత మునిపే చెప్పాను, దేవుని యొక్క వాక్యంలో ఏది కూడా నిరర్థకంగా రాయబడలేదు. God means what he says, and what he says means all the things he has said. దేవుడు ఏమైతే గ్రహింపుతో చెబుతాడో అవి నిశ్చయంగా అర్థసహితంగానే చెబుతాడు. And he is coming with a shout. కాబట్టి ఆర్భాటముతో ప్రభు దిగి వస్తాడు. What is that shout? ఆ యొక్క ఆర్భాటం ఏంటిది? What is that shout? ఆర్భాటం ఏంటిది? So far thinking about so many things, fellow is speaking and speaking, now he is asking questions, no? మీరు అనుకోవచ్చు, ఏంటి ఇంతవరకు మాట్లాడుతూ ఒకటేసారి ప్రశ్న అడుగుతున్నాడు ఏంటి అని. We have been in Tokyo and America, traveling somewhere in our mind, but now question what to do. ఇంతవరకు టోక్యోలో ఉన్నాము, ఇంతవరకు కొంతమంది అమెరికాలో ఉన్నారు. అకస్మాత్తుగా ప్రశ్న వేశాడు, ఇప్పుడు జవాబు ఏం చెప్పాలనుకుంటున్నారు? I'll repeat the question. నేను మరలా ప్రశ్న వేస్తాను. It is said when the Lord Jesus Christ comes, he comes with a great shout. What is that great shout? యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు ఆర్భాటముతో వస్తాడు. ఆ ఆర్భాటం ఏంటిది?
John's Gospel, యోహాను సువార్త chapter 11. 11. John's Gospel, యోహాను సువార్త chapter 11, verse 43. 11:43. You can read it, brother, if you're taking. యోహాను సువార్త 11వ అధ్యాయం అండి. యోహాను సువార్త 11:43 వచనమండి. And when he thus had spoken, he cried with a loud voice, Lazarus, come forth. హెబ్రీ పత్రిక క్షమించండి, యోహాను 11:43. ఆయన అలా చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, That loud voice is calling the name. కాబట్టి ఆ యొక్క ఆర్భాటం ఏంటిదంటే పేరును, నీ పేరుతోటి ఆయన పిలుస్తాడు. And when he comes, he is coming with a great shout, calling your name. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆర్భాటంతో వస్తాడు. ఆ ఆర్భాటం ఏంటిదంటే నీ పేరెత్తి పలుకుతూ ఆయన కేక వేస్తూ వస్తాడు. Some of you here hate yourself. మీలో కొంతమంది మిమ్మల్ని మీరే ద్వేషించుకుంటారు. And you want to run away from life. మీరు జీవితం అంటే ఇష్టం లేదు, Commit అసహ్యంగా ఉంది. suicide. ఎక్కడో పారిపోవాలని కోరుతున్నారు. And you got so many wrong things about yourself. ఆత్మహత్య చేసుకోవాలని, తర్వాత మిమ్మల్ని గురించి ఎన్నో తప్పు అనుకుంటున్నారు మీరు. But for the Lord Jesus Christ, అయితే యేసుక్రీస్తు ప్రభువునకు your name is the sweetest name. నీ పేరు ఎంతో మధురమైన పేరు. And when he is going to come, when in the shout, each one of us will hear our name mentioned. ఆయనకు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ఆర్భాటంతో వచ్చినప్పుడు ఇక్కడ నిలబడిన మా అందరి పేరు కూడా యేసు ప్రభువు పలుకుతాడు. If you are a saved child of God, నువ్వు రక్షణ పొందిన దేవుని బిడ్డవైతే these things should encourage you to live a overcoming life. నీవు జయించే జీవితం జీవించడానికి ఈ విషయాలు నీకు ప్రోత్సాహం ఇవ్వాలి. When you are born again, నువ్వు తిరిగి జన్మించి your name was written in the book of life. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటే, And I believe, though I don't have any scriptural authority, I only believe that should be a wonderful book. That book of life should have been a wonderful book. చూడండి, ఆ యొక్క జీవ గ్రంథము అది అద్భుతమైన గ్రంథము, ఎందుకంటే లేఖనానుసారమైన ఆధారం ఉంది. Maybe like all the pages with silver plates. ఒకవేళ ఆ యొక్క కాగితములన్నీ కూడా, పుట్లన్నీ కూడా ఆ యొక్క వెండితో చేయబడిన పుట్ల ఉండొచ్చు. The moment you are saved, your name is written in golden letters. ఏ క్షణమైతే నువ్వు రక్షణ పొందుతావో, తిరిగి జన్మిస్తావో, ఆ క్షణమే నీ యొక్క పేరు ఆ యొక్క బంగారు అక్షరాలతో ముద్రించబడుతుంది. Your name is the most wonderful name in heaven. నీ యొక్క పేరు పరలోకంలో ఎంతో అద్భుతమైన పేరు. Every angel knows your name. ప్రతి దూతకు నీ పేరు తెలుసు. And in heaven they know who you are. తర్వాత పరలోకంలో నీవెవరవో ఆ విషయం కూడా వారికి తెలుసు. And if you are an overcomer, నువ్వు జయించేవాడు అవుతే you will hear him. నువ్వు ఆయన స్వరం వింటావు. And you will hear him calling his ఆయన నీ name. పేరు పెట్టి పిలుచడం వింటావు. And will you disappoint him? నీవు ఆయన నిరాశపరుస్తావా? And many songs are there. చూడండి, ఎన్నో పాటలు ఉన్నవి. When the roll is called up yonder, will I be there, and all that. ఆ యొక్క పేరు, నా పేరు పిలుస్తుండగా, ఆ యొక్క పట్టీలో పేర్లు పిలుస్తుండగా నేను కూడా చేరియుందును అనే పాట ఉంది. The roll is not called up yonder somewhere separately by an angel or anybody. Lord himself, when he comes with a shout of your name. చూడండి, ఆ యొక్క పేర్ల పట్టి ఏదో ఒక దూత, లేకపోతే ఒక సెరాపు, ఒక కెరాబు, ఒక కెరూబు వచ్చి ఆ పట్టి చదవారు. కానీ ప్రభు తానే స్వయంగా ఆ యొక్క పట్టిలో ఉన్న పేర్లన్నీ కూడా చదువుతూ ఆర్భాటంగా వస్తాడు. He comes with an archangel. ఆయన ప్రధాన దూత శబ్దంతో వస్తాడు. The captain of the angels. అంటే దూత యొక్క అధిపతి. What a honor. చూడండి, ఎంత గొప్ప ఘనత. Everything superlative degree. చూడండి, అన్ని కూడా అతి శ్రేష్టమైన విషయంగా జరుగుతున్నాయి. He comes with the trump of God. దేవుని యొక్క బుర్రతో వస్తున్నాడు. And why trump? ఎందుకు అలా వస్తున్నాడు? Now don't get angry. Don't get angry, some of you. చూడండి, మీలో కొంతమంది కోపడొద్దు, Especially musicians. ప్రత్యేకంగా తీర్మానాల్లో. Because musicians. క్షమించండి, ఈ వాయిద్యం వాయించేవారు. And we find that among all the musical instruments, trumpet is the best. చూడండి, ఈ యొక్క వాయిద్యములన్నిట్లో కూడా శ్రేష్టమైన వాయిద్యం ఏంటంటే బూర. I'm not willing to argue with you. అంటే ఇక మీతో నేను వాదించను. So he comes with the best instrument. కాబట్టి శ్రేష్టమైన వాయిద్యం అదేంటిదంటే బూర. Everything wonderful to meet you. కాబట్టి నిన్ను కలుసుకోవడానికి ప్రభు ఎంతో అద్భుతంగా, పరలోకము ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. This should make us to have a decision tonight to be an overcomer. కాబట్టి ఈ రాత్రి మనం తీర్మానం చేయాలి, ప్రభువా ఇంత గొప్ప ఆధిక్యత అయితే నేను జయించేవాడుగా ఉంటాను ప్రభువా అని తీర్మానం చేయాలి. And then what would happen? What are the results of his coming? తర్వాత ప్రభు యొక్క రాక యొక్క ప్రతిఫలములు ఏంటివి? And number 1, మొదటిది, no handicaps. ఏ బలహీనతలు ఉండవు. And when we are raptured, when we meet him in the air, we shall be like him. 1 John 3:2. మనం ఎత్తబడినప్పుడు, మనం పైకి వెళ్తున్నప్పుడు, మరి యోహాను 3:2 ప్రకారము మనము ఆయనను పోలి ఉంటాము, యేసు ప్రభువులే ఉంటాం. No old age.
ఆ యొక్క వృద్ధాప్యం కనబడదు. no handicap, తర్వాత కుంటి గాని గుడ్డి గాని గూని గాని ఉండదు. no physical infirmities, deformities, భౌతిక బలహీనతలు అంగవైకల్యాలు ఉండవు. and we will be young, నీవు ఎప్పుడు కూడా నువ్వు యవనస్తుడిగా ఉంటావు. and we will be like him, నువ్వు యేసు ప్రభువులే ఉంటావు. with glorified body, మహిమా immortal body, heavenly body. మహిమా దేహంతో, అమర్త్య దేహంతో, పరలోక దేహంతో ఉంటావు. And that is a wonderful time when all our physical limitations would be dropped and we would have that heavenly body. కాబట్టి అద్భుతమైన సమయము. నీ యొక్క భౌతిక బలహీనతలు అన్నీ కూడా తీసివేయబడతాయి. మహిమా దేహంతో, అమర్త్య దేహంతో, పరలోక దేహంతో ప్రభువులే ఉంటావు. At that time our redemption shall be complete. ఆ సమయంలో మన విమోచన పరిపూర్ణమవుతుంది. There are 5 kinds of major redemptions. చూడండి, 5 రకములైన విమోచన ఉంది. And first redemption from the law. మొదటి విమోచన ఏంటంటే ధర్మశాస్త్రం నుండి విమోచన. Galatians 4:5 speaks about it. గలతీ 4:5లో మనం చూస్తున్నాం. And then redemption from all curse. రెండవది శాపము నుండి విమోచన. Galatians 3:13 speaks about it. గలతీ 3:30. And then thirdly redemption from all iniquity. తర్వాత మూడవది అన్ని దోషముల నుండి విమోచన. Titus 2:14. Titus 2:14. తీతు 2:14. And then redemption from vain traditions. తర్వాత పితృ పారంపర్యమైన వ్యర్థమైన ఆచారములు. 1 Peter 1:18. మరి పేతురు 1:18. All these are already over. ఇవన్నీ కూడా ఈ విమోచనలు అయిపోయాయి. But one is not over. అయితే ఒక్క విమోచన ఇంకా జరగలేదు. That is said in Romans chapter 8 verse 23. రోమా 8:23. The redemption of our body. మన యొక్క దేహం యొక్క విమోచన. That will come when we meet him in the mid-year. అది ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే యేసు ప్రభువును మధ్యాకాశంలో కలుసుకుంటామో అప్పుడు అది జరుగుతుంది. No handicaps. ఇంకా ఏ బలహీనతలు ఉండవు. There was a sister, ఒక సహోదరి ఉండింది. and when she was very very young she lost her eyesight. ఆమె యవన ప్రాయంలో ఉన్నప్పుడే చూపు కోల్పోయింది. Both eyes gone. 2 కన్నులు కూడా కనబడకుండా అయిపోయాయి. But she was a born again girl. కానీ ఆమె తిరిగి జన్మించింది. She was very patient, she was hopeful. ఆమె ఎంతో సహనం గల స్త్రీ, తర్వాత నిరీక్షణ గల స్త్రీ. She surrendered her life to the Lord. ఆమె తన జీవితాన్ని యేసు ప్రభువునికి అర్పించింది. The Lord gave her the gift of writing hymns. దేవుడు ఆమెకు చక్కని పాటలు రాసే వరం ఇచ్చాడు. And she composed and wrote thousands of hymns. ఆమె ఎన్నో వేల కీర్తనలు యేసు ప్రభు మహిమ కొరకే వ్రాసింది. She became world famous. తర్వాత లోకంలో ఎంతో కీర్తి సంపాదించింది. In her old age, in a meeting, somebody introduced her to share the testimony. ఆమె యొక్క వృద్ధాప్యంలో ఒక ప్రత్యేకమైన కూడికలో ఆమెను ఎవరో పరిచయం చేసి అమ్మ నీ సాక్ష్యం చెప్పండి అని చెప్పారు. This sister, poor sister, she lost sight in her young age. ఈ స్త్రీ ఎలా పరిచయం చేశారంటే, ఈ స్త్రీ ఈమె పాపము ఆమె యవన జీవితంలో ఉన్నప్పుడే ఆమె 2 కన్నులు పోగొట్టుకుంది అని చెప్పారు. We are very sorry to say that. ఈ విధంగా చెప్పడానికి నేను ఎంతో దుఃఖిస్తున్నాను అని చెప్పాడు. Now she is in our midst. ఇప్పుడు ఆ స్త్రీ మన మధ్యలో ఉంది. She would share the testimony. ఆమె వచ్చి తన సాక్ష్యం మాతో పంచుకుంటుంది అని చెప్పారు. As soon as she got up, she said, ఆమె లేచి వేదిక మీదకి రాగానే, I am not sorry that I am blind. నేను గుడ్డిదానని నాకేమాత్రం దుఃఖం లేదని చెప్పింది. I thank God for this privilege being to be blind. నేను గుడ్డిదానిగా ఉండడానికి దేవుడి ఆధిక్యత ఇచ్చాడు, ప్రభువుకి స్తోత్రం అని చెప్పింది. Because the very first person I would see when my eyes would be open would be the Lord Jesus Christ when I meet him in the mid-year. ఎందుకంటే ఆమె ఏమనిందంటే, యేసు ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు నేను ఆయనను కలుసుకుంటాను, నా కన్నులు తెరవబడతాయి, నా కన్నులు తెరవబడగానే మొట్టమొదటిగా చూసేది ఎవరినంటే నా యేసు ప్రభువును మధ్యాకాశంలో చూస్తాను. That was Fanny Crosby. ఆమె ఎవరంటే ఫానీ క్రాస్బీ. And that is the hope. కాబట్టి ఆ నిరీక్షణ. And then what happens? తర్వాత ఏముంది? There will be confusion upon this earth. ఈ భూమి మీద ఆ ప్రియులు వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద అంతా కూడా తారుమారు అవుతుంది. Confusion in the family. కుటుంబంలో కలవరం ఉంటుంది. Broken families. కుటుంబాలు విరిగిపోతాయి. Husband, a born again overcomer would have been raptured, and wife and children would have been left, and wife would have been raptured, or children would have been raptured. The rest would be lamenting. రక్షణ పొందిన భర్త జయించే జీవితం జీవిస్తే ఆయన యేసు ప్రభు ఆర్భాటంతో వచ్చినప్పుడు ఆ శబ్దం వింటాడు కాబట్టి అమర్త్య దేహం ధరించుకొని ఆయన వెళ్ళిపోతాడు. భార్య పిల్లలు ఏడుస్తుంటారు. భార్య రక్షణ పొంది జయించే జీవితం జీవిస్తే ప్రభు వచ్చినప్పుడు భార్య ఎత్తబడుతుంది, భర్త పిల్లలు విడబడతారు. ఒకవేళ తల్లిదండ్రులు ఎత్తబడితే పిల్లలు విడబడతారు, ఏడుస్తుంటారు. It can happen anytime. కాబట్టి ఎప్పుడైనా ఇది జరగవచ్చు. So if you are a young person not careful about your soul, be careful tonight. కాబట్టి నువ్వు
యవనస్తుడు అయి ఉండి ఇంతవరకు నీ ఆత్మ విషయమై జాగరూకత వహించకపోతే ఈ సాయంత్రమైనా జాగ్రత్త పడు. One day evening, my daughter came from her institution. ఒక సాయంత్రము నా కుమార్తె తన యొక్క కళాశాల నుండి వచ్చింది. And her mother was busy somewhere, I was busy somewhere else. ఇంకా తల్లి ఎక్కడో పనిలో ఉంది, నేను ఎక్కడో paniలో ఉన్నాను. First she called her name, mother's name. అయితే Mother, she said. తల్లి పేరు అమ్మ అమ్మ అని పిలిచింది. And then when no response, then she called me father like that. అప్పుడు అమ్మ అమ్మ అని పిలిచినప్పుడు అమ్మ కనబడలేదు, అమ్మ బయటికి రాలేదు. తర్వాత నాన్న అని పిలిచింది, నాన్న నేను కూడా లేను అక్కడ. And I was there but I could not hear and I could not respond. అంటే ఇంట్లో ఉండినాను కానీ లోపల ఉండినాను, నేను ఆమె స్వరం వినలేదు, నేను జవాబు ఇవ్వలేకపోయాను. Desperately she was running here, running there and looking everywhere because she thought the rapture had happened. నా కుమార్తె ఆ గదిలోకి ఈ గదిలోకి అంతా పరిగెత్తుకుని వెళ్ళి అమ్మ యేసుప్రభు వచ్చేసాడు, మా అమ్మ మా నాన్న వెళ్ళిపోయారు అని ఆశ్చర్యపడతా ఉండింది. And then of course later on we found out the reason. దాని తర్వాత మేము కనుగొన్నాం అసలు కారణం ఏంటి. And the taps would be open and running at home. Taps would be open, people would be raptured. Fire would be burning in the oven, people would be raptured. కాబట్టి నల్ల దగ్గర నీళ్లు పట్టుకుంటారు, నీళ్లు పట్టుకునే స్త్రీ రక్షణ పొందితే ప్రవదరికి వెళ్ళిపోతుంది. అదే విధంగా ఆ యొక్క గ్యాస్ విప్పుతారు, వండేవారు పైకి వెళ్ళిపోతారు, గ్యాస్ అట్లే కాలిపోతా ఉంటుంది. Accidents at home. కాబట్టి ఇలాంటివి ఇంట్లో ప్రమాదాలు జరుగుతాయి. Overcomers, drivers would be taken and even political leaders would be taken. Chaos in the country, chaos in the public. కాబట్టి జయించేవాడు ఆ యొక్క వ్యాన్ నడిపించే వ్యక్తి, డ్రైవర్ జయించే వ్యక్తి అయితే, రక్షణ పొంది జయించేవాడైతే వెళ్ళిపోతాడు, వ్యాన్ వెళ్ళి గుద్దుకుంటుంది. తర్వాత రాజకీయవేత్తలు రక్షణ పొందిన వారై జయించే వారైతే వారు పైకి వెళ్ళిపోతారు, రాజ్యం కలవరంలో ఉంటుంది. Please don't think this is beyond yourself. కాబట్టి అయ్యో ఇది మా గ్రహింపుకు మించిందండి అని అనుకోవద్దు. These are the basic things the Lord wants you to know if you want to have the kingdom which cannot be moved. ఇవి మూలమైన ప్రాథమిక విషయాలు. ఆ యొక్క నిశ్చలమైన రాజ్యం నువ్వు పొందాలి అంటే ఈ విషయాలు నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. Please don't say I will just catch the sleeve of my father, he is a godly man, I will go when the Lord Jesus Christ come, I will catch the hem of the sari of my mother, I will be caught up. Don't think like that. మా నాన్న సేవకుడు, మా నాన్న సేవ చేస్తాడు కాబట్టి మా నాన్న వేసుకునే కోట్ పట్టుకుంటాను, మా నాన్నతో పైకి వెళ్ళిపోతాను. మా అమ్మ సేవకురాలు కాబట్టి ఆమె సేవ చేస్తుంది, ఆమె కొంగు పట్టుకుంటాను, ఆమెతో పాటు పైకి వెళ్ళిపోతాను. ఎప్పుడు కూడా ఆ భ్రమలో ఉండొద్దు. And you know what would happen? ఏం జరుగుతుంది తెలుసా? When they are caught up, వారు పైకి వెళ్ళిపోయినప్పుడు, when they are transformed, వారు రూపాంతరం చెందినప్పుడు, this worldly dress would all fall down, you will fall down with that. ఈ యొక్క లౌకిక వస్త్రాలు పడిపోతాయి, ఆ వస్త్రాలతో పాటు నీవు కూడా పడిపోతావు. All the things of this world will fall down. కాబట్టి లౌకిక విషయాలన్నీ రాలిపోతాయి. So you have to be careful when you think about this because those days will be that moment will be followed by days of great tribulation for 7 years. కాబట్టి ఈ విషయాల విషయమై దయచేసి తీవ్రంగా ఆలోచించండి, చులకనగా తీసుకోవద్దు. ఎందుకంటే ఆ దినము, ఆ ఎత్తబడుట జరిగిన తర్వాత భయంకరమైన 7 సంవత్సరాల మహాశ్రమల కాలం వస్తుంది. And then we would reunite with our loved ones who had already gone to glory. ఇంకా మనం పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంతకు మునుపే ప్రభు యొద్దకు వెళ్ళిపోయిన మన ప్రియులను మనం కలుసుకుంటాం. And when we reunite with them, we will also recognize them. మనం ప్రభు వారిని కలుసుకున్నప్పుడు మనం వాళ్ళని గుర్తుపడతాం కూడా. And not only those whom we know, మనం ఎరిగిన వారినే కాదు, whom we have not seen, whom we have not known in our life, that they also will recognize. మనం చూడని వారిని, మనం ఎరగని వారిని కూడా మనం గుర్తుపట్టొచ్చు. You will say, Brother Abraham, నువ్వు వెంటనే వెళ్ళి అబ్రహాం గారు అని అంటావు. and Brother Paul, తర్వాత సోదరుడు పాల్, you will be able to recognize them. నువ్వు వాళ్ళని గుర్తుపట్టేస్తావు. You think I am talking madness? నువ్వు అనుకుంటున్నావా నేను పిచ్చి మాటలు You మాట్లాడుతున్నాను? turn to Matthew's Gospel, chapter 17, verse 4. మత్తయి సువార్త 17:4 మీరు చూడండి. And there you find Peter was able to recognize Elias and Moses on the Mount of Transfiguration. అక్కడ పేతురు ఆ రూపాంతరం కొండ మీద మోషే, ఏలియా అని వాళ్ళని గుర్తుపట్టేస్తున్నాడు, పేర్లు కూడా చెప్పేస్తున్నాడు. And Moses stands for those who are dead and who would be raptured. చూడండి, మోషే ఎవరైతే చనిపోయి ఎత్తబడతారో వాళ్ళకి సూచకం. And Elias stands for those who are raptured alive. చూడండి, ఏలియానేమో ఎవరైతే సజీవంగా ఉండి పైకి ఎత్తబడతారో వాళ్ళకి సూచకం. And both of them you would recognize. కాబట్టి ఇద్దరిని కూడా మనం గుర్తుపడతాం. What a wonderful reunion it would be. కాబట్టి ఎంత అద్భుతమైన ఐక్యత అది. Many of great men of God whom we miss today, what a great
privilege to see them that day, our heart would be satisfied. ఈ దినమున ఎంతో మంది గొప్ప దైవజనులు అయ్యో వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంటే అనుకుంటాము. వాళ్ళందరినీ కూడా అక్కడ మనం చూస్తాము. అక్కడ మనం వాళ్ళని చూచి సంతృప్తిని పొందుతాం. And above all, our precious Lord Jesus Christ. అందరికంటే ముఖ్యంగా మన యేసు క్రీస్తు ప్రభువును, అమూల్యమైన మన యేసు ప్రభువును మనం కళ్ళారా చూస్తాం. And he comes as a thief. ఆయన దొంగవలే వచ్చినప్పుడు Without any prior notice. ఆయన ఎలాంటి సమాచారం అందించకుండా వస్తాడు. We find it in Revelation 16:15. ప్రకటన 16:15 మనం చూస్తున్నాం. And he comes for the precious things. ఆయన తన యొక్క అమూల్యమైన విలువైన వస్తువుల కొరకు వస్తాడు. So the message is, be ye ready. కాబట్టి సందేశం ఏంటిదంటే యవనస్తురాలా సిద్ధంగా ఉండు. And after he raptures, ఆయన ఎత్తబడిన తర్వాత in the mid-year, there would be the judgment seat of Christ. ఆ యొక్క అందరు విశ్వాసులు రక్షణ పొంది జయించిన వారు ఎత్తబడిన తర్వాత ఆ మధ్యాకాశంలోనే క్రీస్తు న్యాయపీఠము అక్కడ జరుగుతుంది. Where we would be receiving our rewards. అక్కడ మన యొక్క విశ్వాస జీవితానికి లేకపోతే మన యొక్క సేవా జీవితానికి అక్కడ బహుమానం పొందుతాం. We don't have much details of the rewards he is going to bring. చూడండి, మనకి ఏ బహుమానాలు ప్రభు ఇస్తాడో వాటి గురించి ఎక్కువ వివరాలు మనకు లేవు. But the details of 5 crowns are given in the word of God. కానీ బైబిల్లో 5 రకములైన కిరీటముల గురించి బైబిల్లో రాయబడి ఉంది. When we talk about crown, ఈ యొక్క కిరీటం గురించి మాట్లాడినప్పుడు I was imagining how can we put one crown upon another 5 crowns. 5 కిరీటములు అంటే 5 కిరీటాలు, ఒక కిరీటం పెట్టిన తర్వాత దాని మీద ఇంకోటి, దాని మీద ఇంకోటి, దాని మీద ఇంకోటి పెట్టుకోవాలనా అనుకున్నాను నేను. And it is not the diadem like the king's crown. చూడండి, ఇది రాజభూషణము, ఆ యొక్క రాజు పెట్టుకునే కిరీటం వంటిది కాదు. It is Stephanos, the victor's crown. ఇది స్టిఫెనోస్ అంటే విజయశాలి కిరీటం. They would be hollow inside. చూడండి, వాటికి చుట్టూ కూడా అక్కడ రంధ్రం ఉంటుంది. And that is why it would be like rings, we can put one upon another. కాబట్టి ఒకదాని మీద ఒకటి చక్కగా అమర్చొచ్చు. Our loving Lord wants to give each one of us those 5 crowns. మన ప్రేమగల ప్రభు మనలో ప్రతి ఒక్కరికి 5 కిరీటములు ఇవ్వాలని కోరుతున్నాడు. 1 Corinthians 9:25 says incorruptible crown. 1 కొరింథీ 9:25లో అక్షయమైన కిరీటము. For those people, believers who have self-control. విశ్వాసులు ఎవరైతే తమను తామే ఆశా నిగ్రహాన్ని కాపాడుకుంటూ ఆశా నిగ్రహం కలిగి జీవిస్తుంటారు. Who says no and never allow the body, temple of the Holy Ghost to be defiled. చూడండి, ఎవరైతే పాపానికి వద్దు, రాజీ పడను అని తమ యొక్క దేహాన్ని పరిశుద్ధమైన ఆలయంగా కాపాడుకుంటారో వాళ్లకు ఆ కిరీటం ప్రవహిస్తాడు. And second crown we find in 1 Thessalonians 2:19, crown of rejoicing, soul winner's crown. 2 కొరింథీ 2:19 అది ఆనంద కిరీటము. And that is for every believer. ఇది ప్రతి విశ్వాసికి. You are not saved simply. చూడండి, నువ్వు కేవలం నిష్ప్రయోజకంగా నిరర్థకంగా రక్షణ పొందలేదు. You are saved to share the message of the gospel with others. చూడండి, నీవు సువార్త సందేశాన్ని వేరే వాళ్ళకి అందించడానికి ప్రభు నిన్ను రక్షించాడు. You say no, I don't know much of the Bible and I am not talented, how can I share? If they ask questions I can't answer. ఒకవేళ నీవు అనొచ్చు, లేదు నాకు అంత తలాంత లేదు, నేను సువార్త అందించలేను, ప్రశ్నలు వేస్తే జవాబు చెప్పలేను అనుకోవచ్చు నువ్వు. It is a beggar, and a beggar who is filled stomach full going to another beggar and telling where food is available. చూడండి, ఒక భిక్షకుడు తన కడుపు నింపుకొని ఆకలితో ఇంకొక భిక్షకునికి ఎక్కడ భోజనం దొరుకుతుందో ఆ వ్యక్తికి చెప్పడం. The message of the gospel is simple. చూడండి, ఆ యొక్క సువార్త సందేశము ఎంతో సరళమైంది. Lord Jesus Christ saved me. యేసు ప్రభువు నన్ను రక్షించాడు. Forgave my sins. నా పాపములను క్షమించాడు. You come to him. ఆయన దగ్గరికి మీరు రండి. You pray to him, confess your sins. మీరు ఆయన దగ్గర ప్రార్థన చేయండి, ప్రభు మీ పాపాలు ఒప్పుకోండి. Simple. ఇది సరళం. The Lord will give you souls. ప్రభు నీకు ఆత్మలు ఇస్తాడు. And the third crown we find. 3వ కిరీటం మనం చూస్తున్నాం. And it is found in 2 places. అది బైబిల్లో 2 స్థలాల్లో చూస్తున్నాం. And it is found in the book of James and chapter 1. యాకోబు 1లో చూస్తున్నాం. And also in the book of Revelation and chapter 2. ప్రకటన 2వ అధ్యాయంలో కూడా చూస్తున్నాం. And in book of James chapter 1 and verse 12. యాకోబు 1:12లో it speaks about endurance. అది సహించే దాని గురించి రాస్తున్నాడు. And Revelation 2:10. తర్వాత ప్రకటన 2:10లో it speaks about faithfulness. ఆ యొక్క నమ్మకత్వం గురించి, నమ్మకంగా ఉండుము అంటున్నాడు. Endurance, our temptations when we are tempted with sickness, sorrow, losses. చూడండి, శోధించబడినప్పుడు వ్యాధులతో, బాధలతో, శోధనలతో హింసించబడి, అవమానపరచబడి, నిందించబడినప్పుడు మనం ఓర్చుకునుట. And faithfulness to be faithful to him in all things. తర్వాత అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ఉండుట. In our calling. మన యొక్క పిలుపులో.
And then again we find తర్వాత మనం చూస్తున్నాము 2 Timothy 4:8. 2 తిమోతి 4:8 And their crown of righteousness. అక్కడ నీతి కిరీటము. And that it is mentioned, those would be waiting for his coming. అది ఎవరైతే ఆయన యొక్క రాకను అపేక్షిస్తారో వాళ్ళందరికీ ఇస్తాడని రాయబడి Who ఉంది. would be waiting for his coming? ఎవరు ఆయన రాకను అపేక్షిస్తారు? Those who do the will of God will wait for his coming. ఎవరైతే దేవుని చిత్తం చేస్తుంటారో వాళ్ళు ఆయన రాకను అపేక్షిస్తారు. At this young age, start finding God's will for small and big matters and pay the price to do it in your life. కాబట్టి మీ యవన జీవితంలో మీరు రక్షణ పొందిన తర్వాత దేవుని చిత్తం ఏంటిదో అది చిన్నది కానీ పెద్దది కానీ ప్రార్థన చేసి తీర్మానించి మీరు ఆ విధంగా క్రయం చెల్లించి దేవుని చిత్తం నెరవేర్చాలి. And the fifth crown, 1 Peter 5:4, crown of glory. 5వ కిరీటము మరి పేతురు 5:4 అది మహిమా కిరీటం. For our stewardship in the house of God. దేవుని యొక్క మందిరంలో మన గృహ నిర్వాహకత్వం యొక్క నమ్మకత్వాన్ని బట్టి. Oh, the kingdom which cannot be moved. కాబట్టి నిశ్చలమైన రాజ్యం అది. And the Lord is speaking to you tonight. ఈ రాత్రి ప్రభువు నీతో He మాట్లాడుతున్నాడు. has been speaking to you from morning. ఉదయం నుండి ప్రభువు నీతో మాట్లాడాడు. Unless you speak back to him, he cannot do anything in your life. నీవు ప్రభువుతో మాట్లాడితేనే అప్పుడే ప్రభువు నీలో ఏదైనా కార్యం జరిగిస్తాడు. And everything depends upon your decision. అంతా కూడా నీ తీర్మానం మీద నీ ఇష్టం మీద ఆధారపడి ఉంది. Your confession. నీ యొక్క ఒప్పుకోలు మీద. Oh, be born again tonight. కాబట్టి ఈ రాత్రైనా దయచేసి తిరిగి జన్మించు. And where all you have to settle things with God and man, settle things and be an overcomer. ఎక్కడెక్కడైతే దేవునితో మనుషులతో సరి చేసుకోవాలో అన్ని కూడా సరి చేసుకొని జయించేవాడుగా ఉండు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, we commit thy word into thy loving hand. ప్రేమగల మా